బట్ పాలిటిక్స్ చాలా వేడెక్కినాయి, ఇంకా రాక తప్పలేదు, మాట్లాడక తప్పట్లేదు. సో మీరు చెప్పండి, ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు ఈ కవిత సస్పెన్షన్? అసలు ఇంత పెద్ద పురాణం చెప్పాలంటే మళ్ళీ 10 ఏళ్ల నుంచి కథ చెప్పాలనేమో అనిపిస్తుంది, కానీ షార్ట్ అండ్ స్వీట్లోనో షార్ట్ అండ్ హాట్లోనో చెప్తాను నేను. ఓకే. కవిత ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, నిన్న కవితను సస్పెండ్ చేసినటువంటి విధానము, మొన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానము, ఇదంతా జరుగుతుంటే కేసీఆర్ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడా నాకు అర్థం కావట్లేదు. ఇంత అయితే కేసీఆర్ బయటికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే ఇదంతా ఈ కన్ఫ్యూజ్ కంతా తెరబడుతుంది కదా. అవును, కేసీఆర్ మాట్లాడాలి, ఇది నా బిడ్డకి జరుగుతున్నటువంటి అవమానము, ఆడపిల్లని చూసి మహిళల్ని గౌరవించలేనటువంటి మా పార్టీ ఉంటేంత పోతేంత అని కవిత అనడం కరెక్టే. నా బిడ్డ జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి పగబట్టిండ్రు, లేదా ఇంతకు ముందు జరిగినటువంటి ప్రతి నేరంలో హరీష్ రావు సంతోష్ రావే ఉన్నాడు అని ఒక 4 ముక్కలు ఆయన మాట్లాడితే అందరు కన్ఫ్యూజ్ వదిలిపోతుంది కదా. ఇవన్నీ మాట్లాడకుండా కవితతో మాట్లాడిపించి ఆయనేమో ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. కేటీఆర్ మాత్రం ఎక్కడ స్పందించట్లేదు. అవును, నువ్వు ఇప్పుడు కాదు, ఆమె జైలుకు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ స్పందించలేదు. వాళ్ళకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా బయటకు తీసుకొని వచ్చి పొల్యూట్ చేస్తుండ్రు అనిపిస్తుంది. ఇది రాజకీయమా? రాజకీయం కాదు అది. అంటే రాజకీయంకు సంబంధించిన, ప్రజల కోసం సంబంధించిన సమస్యల గురించి ఏదైనా మాట్లాడుతున్నారా అంటే ఎంతసేపు వాళ్ళ గురించి, వాళ్ళ కొట్లాటల గురించి, వాళ్ళ నలుగురి రాద్ధాంతం గురించే బయటకు వచ్చి తీసుకొని వచ్చి పెడుతున్నారు. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడలేదు, పబ్లిక్ కి వీళ్ళే అన్యాయం చేస్తున్నారని మాట్లాడలేదు. పోనీ మీ నాయన ఏదన్నా చిన్న స్థానంలో ఉండేనా, ఏదన్నా ఒక మంత్రి పదవి స్థానంలో ఉండేనా, లేకపోతే మీ పార్టీకి వేరేళ్ళు అధ్యక్షుడు ఉండి కేసీఆర్ మెంబర్గా ఉండేనా, లేకపోతే ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండేనా? కేసీఆరే అధ్యక్షుడు. మీ పార్టీకి ఆ రోజు నడిపించినటువంటి నాయకుడే మీ కేసీఆర్. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి, పోనీ ఆయన తప్పించి 10 ఏళ్లలో వీళ్ళెవరైనా ముఖ్యమంత్రి అయినరా వీళ్ళిద్దట్లా అని అంటే అది లేదు. కానీ నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన, ఇప్పుడు కవిత ఒక వర్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ అంతా ఒక వర్షన్ తీసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా హరీష్ రావు వేరు కాదు, కేసీఆర్ వేరు గారు అన్నారు. మరి చేసినటువంటి స్కామ్ లో ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఇద్దరిది తలా ఇంత పాపం పిడికాడు అన్నట్టు, మరి మీ పాపాలు మీరే చేసి మీరు బయటకు వచ్చి మా నాయనకి ఏం తెలియదు, మా నాయన ఎర్రి ఎంగలప్ప, మా నాయన ఈ పాపంలో భాగస్వామ్యం కాదు, నెక్స్ట్ లెవెల్ కేటీఆర్కి వస్తుంది అని అంటే, నిన్న నుంచి కవిత కింది జరిగితే కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? అవును మా బావనే తప్పు చేసిండు, మా నాయన. కేటీఆర్ ట్వీట్ చేశాడు కదా ఫేస్బుక్ లో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వీడియో పోస్ట్ చేసిందో ఆ వీడియోని కేటీఆర్ సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పి కవిత ప్రెస్ మీట్ పెట్టగానే పోస్ట్ చేసినారు, దీన్ని ఉద్దేశించి. అంటే కాళేశ్వరం గురించి ఒక్కడే సమాధానం చెప్పిండు ఇంతమందికి అసెంబ్లీలో అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నట్లే కదా. హరీష్ రావు సమాధానం చెప్పిండంటే వాళ్ళ భావన ఆయన మెచ్చుకున్నట్టే కదా. మరి మెచ్చుకున్నట్టే వాళ్ళందరూ ఒకటే అన్నట్టే కదా ఇంటర్నల్ గా. మరి కవిత ఎందుకో మరి నెక్స్ట్ నీ మీదే అన్నది కదా. మరి ఆయన ఒకవేళ కవిత అన్న మాటలలో కనీసం సైలెంట్ గానే ఉండాలి, లేకపోతే దానికి రియాక్ట్ అని అవ్వాలి. రియాక్టివ్ అవ్వట్లేదు, సైలెంట్ ఉండలేదు. ఆయన ఎవరు హరీష్ రావుని మెచ్చుకుంటూనే ట్వీట్ చేశాడు. అంటే వీళ్ళ వెనకాల ఉండి ఇదంతా అందరు కలిసి ఆడుతున్నటువంటి 4 ముక్కల ఆట తప్పించి ఇందులో ఎలాంటిది కూడా పబ్లిక్ ని చూతే చేయడానికి, అన్నిటికన్నా మించి కార్యకర్తల్ని, ఇప్పుడు కార్యకర్తలు ఎక్కడ పోవాలి పాపం బలైపోయినరా లేదా ఇప్పుడు కార్యకర్తలు? కవితక్క అంటే బీఆర్ఎస్ వాళ్ళ కోపం, బీఆర్ఎస్ వాళ్ళు అంటే కవిత కోపం. ఇప్పుడు మధ్యలో నలిగిపోయేది ఎవరు? మీరందరూ బాగానే ఉంటారు, మీరు ఆస్తి పంపకాలలో వచ్చినటువంటి లొల్లి పంచాయతీ రోడ్డు మీద పడ్డారు మీరు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లో కార్యకర్తలు వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఏ పార్టీకి పనిచేసినా కార్యకర్తలే కదా. మరి ఆ కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడ పోవాలి? సడన్ గా మీ పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాక మిమ్మల్ని నమ్ముకొని మీకోసం భుజాల మీద జెండా ఎత్తుకొని, మీకోసం కేసులు కొట్లాడి, మీకోసం పడరాని పాటలు పడి, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోతే ఎంతో కొంతమంది ఆ రోజు పార్టీ ఏదో ఒకటి తెలంగాణ ఉద్యమం కోసం పుట్టింది కదా అని చెప్పి మీకోసం కొంతమంది కష్టపడి, ఈరోజు వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఎంతమందిని మీరు అకామిడేట్ చేసి చెప్తుంది కదా అక్క, నా మీద కుట్రలు చేసినారు,
నా మీద కుతంత్రాలు చేశారు, నా మీద కుట్రలు చేసిండ్రు. అది లోపల నేను లోపల ఇవాళ తెలుసుకోవాలి చెప్పింది కదా, నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినా, కానీ మా అన్న వర్కింగ్ ప్రెసిడెంటే కదా, ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు, మరి నాతో మాట్లాడతలేరు. అదే మరి నేను నా తండ్రి దగ్గరది ఎట్లా క్లియర్ గా చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఆమెనేమో మా నాయనకి ఏం పాపం ఎరగడు, మా నాయన చాలా మంచోడు అన్నది. అన్నప్పుడు కేసీఆర్ మంచోడు అయినప్పుడు కవితకి కేసీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి కదా, మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు, కేసీఆర్ ఎందుకు దగ్గర తీస్తలేడు, కేటీఆర్ ఇవన్నీ నెక్స్ట్ టార్గెట్ నేనే అన్నప్పుడు అమ్మో మా చెల్లెలకు సపోర్ట్గా ఉండాలి, రేపు పొద్దున్న నా పరిస్థితి ఇంతే అని చెప్పి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా, ఎందుకు పెడతలేడు? నాకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అంటే బీఆర్ఎస్ అనే పదాన్ని మార్చుకున్న తర్వాత, తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత్ అనే పదం మార్చుకున్న తర్వాత వాళ్ళకు కొంప కొల్లేరైంది. కాబట్టే ఇప్పుడు బీఆర్ఎస్ అట్ట గాలికి ఇడిచేసి మళ్ళా టీఆర్ఎస్ అని పెట్టుకొని కవితని ఎక్స్పోజ్ చేసి కవితని తీసుకొని వస్తారేమో అనేది నా ఇది వ్యక్తిగతంగా నాకు కనిపిస్తున్నటువంటి ఇవి చూస్తుంటే, సిచ్యువేషన్ చూస్తుంటే కవితను మళ్ళా టీఆర్ఎస్ అని మళ్ళా తీసుకొని వచ్చి లేపుతారేమో. అందులో కేసీఆర్ పాత్రనే ఉండొచ్చు, ఇందులో మొత్తం చూస్తుంటే కేసీఆర్ కేటీఆర్ పాత్రనే ఉండి కవితతో మాట్లాడిస్తుండ్రేమో. ఒకవేళ తప్పు చేసేటోళ్ళు ఉంటే కేటీఆర్ మీద కూడా అనాలి, కేటీఆర్ ఎర్రెంగలపనా, ఏ తప్పులు చేయని శుద్ధపూసనా, ఈ రోజు ఆయన డ్రగ్స్ వ్యాపారం చేసిండు, అంత పెద్ద కేసులలో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉండేటువంటి హైదరాబాద్ లో డ్రగ్స్ కి అలవాటు చేసి, డ్రగ్స్ అనేది మన తెలంగాణలో ఆనవాయితీలు ఏంటంటే ఆనవాయితీగా తీసుకొని వచ్చాడు. దాన్ని తర్వాత కార్ రేసులో ఇరుక్కొని ఉన్నాడు, సెలబ్రిటీలు ఇబ్బంది పెట్టిండు అని చెప్పి. మళ్ళీ ఇంకోటి నువ్వు అన్నిటికన్నా ఫోన్ ట్యాపింగ్లు చేసిండు. అప్పుడు ఆమె ఏమన్నది, మా అన్న నా సొంత అన్న కనీసం ఇంటి ఆడపడచని చూడకుండా కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేయించిండు అని అన్నదా లేదా? అన్నదా లేదా? మరి ఈ రోజు మీకు ఎందుకు విభేదాలు లేవు అంటే, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ ఎందుకు చేసినావు? ఇదంతా కేసీఆర్ పన్నినటువంటి కుట్రలో భాగము.